హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మాన్సా. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి గురికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్కి అది పండగే. ఇటు పొలిటికల్గా కావచ్చు, అటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా అనేది May 9th రిలీజ్ కాబోతుంది అని మనకైతే అప్డేట్ వచ్చేసింది. కానీ అది ఇప్పుడు ఒక సాడ్ మూమెంట్ జరిగింది, ఇది ఒక హ్యాపీ మూమెంట్ కూడా ఉంది మనకి. సో అంటే వాళ్ళ సన్ కూడా మనం మొన్న ఫైర్ యాక్సిడెంట్లో పాపం చాలా దెబ్బలు తగలడం ఇవన్నీ చూసుకున్నాం. ఓ పక్కన May 9th ఇది రిలీజ్ చేస్తున్నామని ఈ అనౌన్స్మెంట్ రావడం. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుందా అవ్వదా, పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది లేదు ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కూడా అంటున్నారు. ఆ ప్రొడ్యూసర్స్, ఆ టీం, మూవీ టీం అంతా చూసుకుంటే. సో దీనికి సంబంధించి క్లారిటీగా కొంచెం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. May 9 రిలీజ్. ఇంతకుముందు అయితే లాస్ట్ మంత్ 28 అనుకున్నారు. అయితే ఆ టైంకి అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. అది కాకుండా ఇప్పటికి కూడా ఒక 5 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మామూలుగా అయితే ఈ నెల ఏప్రిల్ కదా, ఏప్రిల్ 4వ తేదీ నుంచి షూటింగ్ స్టార్ట్ కాలేదు. రేపు ఎల్లుండో స్టార్ట్ అవుతుందిలే అనుకునేప్పటికీ వాళ్ళ రెండవ కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్లో వాళ్ళు అంటే ఇక్కడ ఒక అందరికీ తెలియని విషయం ఏంటంటే అది స్కూల్ కాదు, అది ప్రీ స్కూల్. మా సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు వాళ్ళు. వెళ్తే దురదృష్టవశాత్తు అక్కడ అగ్ని ప్రమాదం జరగడము, అందులో ఈ అబ్బాయికి చిన్న చిన్న గాయాలు అవ్వడము అంత జరిగింది. అందరూ చిరంజీవి, సురేఖ, మన పవన్ కళ్యాణ్ హుటాహుటనే అక్కడికి వెళ్ళడము, అంటే డిశ్చార్జ్ అయ్యాడు, హ్యాపీగా ఉన్నాడు. మనం కూడా చాలా హ్యాపీ, కుర్రోడు కోలుకున్నందుకు హ్యాపీ. అయితే ఈ నేపథ్యంలో May 9 సినిమా రాదు అంటే ఆ పిల్లడు హాస్పిటలైజ్ అయ్యాడు కదా, అతని దగ్గర ఉండాలి, మళ్ళీ షూటింగ్కి ఏమొస్తాడు అని అంటుంటే నిన్న నిర్మాతలు ఒక పోస్టర్ విడుదల చేస్తూ లేదు ఏమైనా కూడా May 9 సినిమా వస్తుంది. ఇప్పుడు డబ్బింగు, రికార్డింగు, ఆ ఎఫెక్ట్స్ సంబంధించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ రావచ్చు, మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా May 9 వస్తుంది అని వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. మనం కూడా ఇప్పుడు డౌట్ వెలిపించాలి, ఎప్పుడు చేస్తారు? ఇంకా 5 days షూట్ బ్యాలెన్స్ May 9 రిలీజ్ అంటారు. దానికి సంబంధించి ప్రమోషన్స్ ఏంటి, డబ్బింగ్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏంటి, ఇవన్నీ ఎంత కాదనుకున్నా రఫ్ గా మనకు ఒక 3-4 months టైం తీసుకునే పనులు ఈ 1 month గ్యాప్ లో రిలీజ్ చేస్తారంటే మరి ఎవరికైనా షాకింగ్. ఇది ఎగ్జాక్ట్లీ, ఇది కూడా పాలిటీ సినిమా. పాలిటీ సినిమా అంటే మనము అక్కడ బాలీవుడ్ అక్కడంతా వెళ్ళాలి కదా. మెయిన్ ఎక్కడైతే ఏ భాషా చిత్రంలో ఆ రాష్ట్రానికి వెళ్ళాలి, పోస్టర్ రిలీజ్, ఆ రిలీజ్, ఈ రిలీజ్ అవన్నీ చేయాలి. అది చేస్తారా లేదా, అవి లేకుండానే రిలీజ్ చేస్తారా అనేది కొంచెం డౌట్. ఒకవేళ నిర్మాతలు, హీరోయిన్ పోయినా కూడా, డైరెక్టర్ పోయినా కూడా పట్టించుకోరు. సినిమా మొత్తం హీరో మీదనే కదా నడిచేది, కాబట్టి హీరో ఖచ్చితంగా పోవాలి. అంటే ఆయనకుంటే ఇప్పుడు రాజకీయ ఒత్తిడిలో వెళ్ళగలుగుతాడా లేదా అనేది అయోమయం. మనకు ఇంకా క్లారిటీ లేదు. నిర్మాతలు చెప్పినా కూడా అంటే వాళ్ళు ఆ 5 days షూటింగ్ ఏదో మేనేజ్ చేసి రిలీజ్ చేసినా చేయొచ్చు. కాకపోతే కొన్ని అనుమానాలు ఖచ్చితంగా ఉంటాయి మీడియాకు. 12 days సినిమా కాబట్టి నేను రావాలి కదా, ఆయన పబ్లిసిటీకి రావాలి కదా. ఈయన ఇప్పుడే కొడుకు చనిపోయినప్పుడే మనం పొట్టి శ్రీరాములు జిల్లాలో పర్యటించారు. అంతకుముందు ఎలక్షన్ల ముందు ఏం జరిగిందంటే, ఆయన అక్కడికి ఎలక్షన్లో పోయి మా గవర్నమెంట్ వస్తే మీకు ఖచ్చితంగా మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో అన్నీ తీరుస్తామని మాట ఇచ్చాడు. కరెక్ట్గా ఆ మాట ఇచ్చిన ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది, కొడుకు ఇన్సిడెంట్. ఆ మధ్యలో వైజాగ్ టూర్ ఆపేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు వచ్చి మళ్ళీ టూర్లో ఉన్నాడు ఆయన. మిగతా అంటే ఏదైతే ఆయన వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలని నెరవేర్చడానికి అక్కడ పోతే చాలా దూరం నుంచి నీళ్ళు తీసుకొని వస్తుందంటే, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే 2 kilometers దూరం నుంచి తీసుకొని వస్తుందంటే, అంత ఆశ్రమం లేదు, మా గవర్నమెంట్ వస్తే మీకు నీటి సదుపాయం కలిగజేస్తాం అని ఇట్లాంటి హామీలను ఇచ్చుకుంటూ పోయారు. అవి నెరవేర్చుకుంటే రేపు మళ్ళీ ఎలక్షన్లో పోయినప్పుడు అడుగుతారు కదా. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో ఈ సినిమా ఇట్లా ఏదో టకటక కొట్టేసి చుట్టేసి రిలీజ్ చేస్తారా, లేకుంటే పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ చేస్తారా అనేది అనుమానాస్పదమే. ఏం జరుగుతుందో మనం నిర్మాతలు అనేది ఘంటాపథంగా ఖచ్చితంగా ప్రకటించిన తేదీకి మేము సినిమా రిలీజ్ చేస్తాము, అభిమానులు
నిరుత్సాహపడద్దు అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే చూద్దాం మనం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం 3 సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి ముందు రామ్ చరణ్ రామ్ చరణ్ పెద్ది, గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ పెద్ది, పెద్ది ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది. అవును, చిరంజీవిది విశ్వంబర, ఈయనది ఈ సినిమా హరిహర వీరమల్లు. ఈ 3 ఉన్నాయి మెగా ఫ్యామిలీ నుంచి. ఫస్ట్ సినిమా బోల్తా కొట్టింది. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మే నెలలో పవన్ కళ్యాణ్ది, జూలై 24న చిరంజీవిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మన మెగా అభిమానులందరూ, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందా సినిమా, ఎప్పుడు వస్తారా చూద్దామా అని. ఈ 2 సినిమాలని ఆశ పెట్టుకున్నారు. ప్రతి సినిమా నెక్స్ట్ ఇయర్ ఆయన బర్త్డేకి రావచ్చు, వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి మనం కూడా వేచి చూద్దాం.